ఎప్పుడైనా అనిపించిందా మేడం ఈ రాజకీయాలన్నీ నాకు అవసరమా అని చెప్పేసి మీకు? అంటే ఒక్కొక్కసారి వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉంటారు కదా, అనవసరమైన విమర్శలు చేస్తూ ఉంటారు. ఆ సందర్భంలో ఒక లేడీగా అనిపిస్తూ ఉంటుంది, అవసరమా అంటే మరి శృతి మించి విమర్శలు చేస్తూ ఉంటారు. సిస్టంలో వ్యవస్థలో ఉన్నదాన్ని విమర్శిస్తే ఎవరము ఏమి బాధపడం, మీరు ఈ పని చేయలేదనో మీరు ఇది చేయలేదన్నప్పుడు బాధపడం. కొన్ని వ్యక్తిగతంగా కామెంట్స్ చేస్తున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక రకంగా నేను ఎప్పుడు ఇందిరారెడ్డి గారు ఉన్నప్పుడు అనేదాన్ని, నేను పోయిన జన్మలో ఏదో పాపం చేసుకుంటే మీరు రాజకీయాల్లోకి వచ్చారు అనేదాన్ని. మా వారు అనేవారు, నీకు తెలియదులే ఇందులో ఉన్న తృప్తి, మనకున్న అవకాశంతో 10 మందికి సాయం చేయగలుగుతాం, వాళ్ళు దీవించినప్పుడు వచ్చిన తృప్తి భగవంతుడు దీవించినంత గొప్పగా ఉంటుంది. పేదవాడు కష్టంలో ఉన్నప్పుడు మనం వెళ్ళి అక్కడ అండగా నిలబడ్డప్పుడు వాళ్ళ కళ్ళల్లో తృప్తి చూసినప్పుడు ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలో లైఫ్ కానీ ఉంటుంది. అది చేసే వాళ్ళకి అర్థమవుతుంది, నీకు అర్థం కాదనేవాడు. కానీ ఇప్పుడు నేను ఫేస్ చేస్తున్నాను. ఆ తృప్తి మీరు పొందిర్రా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అర్థమవుతుంది ఇందిరారెడ్డి గారు ఎలాంటి ఫీల్ ఆయన అనుభవించున్నారు అనేది ఇప్పుడు అర్థమవుతూ ఉంటుంది.